సో చాలామంది ఏంటంటే నూతన సంవత్సరం మనకు రాబోతుంది అంటే మనం జాతక పంచాంగాలు కానీ ఏది కానీ మనం ఉగాది నుంచి చూసుకుంటాం. కాకపోతే ఏంటంటే చాలామందికి జనవరి నుంచే మనం ఎలా ఉండబోతుంది, ఏ రాశి వరకు ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారం మనం చేసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి, ఇది క్రోధనామ సంవత్సరమా ఇంకా వేరే వేరే సంవత్సరకాలు అంటే క్రోధనామ సంవత్సరం వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు వచ్చేది ఈ గ్రహస్థితి అంతగానే మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా పబ్లిక్కి ఏం అర్థమవుతుంది, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకైతేనేమో ఓకే రైట్ అర్థమవుతుంది. అందుకని నేను డైరెక్ట్ ఏం చెప్తాను అంటే రెమెడీస్ చేసుకోండి, అంతే. డైరెక్ట్ రెమెడీస్ చేసుకోండి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా కూడా ఒకవేళ మంచి ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీకు నేమ్ కరెక్షన్ ఏమైనా ఉన్నా లేదనుకుంటే నేను లైఫ్ టైం చేసుకోవాల్సిన రెమెడీస్ లేదా లైఫ్ టైం వేసుకోవాల్సిన రత్నం కానీ ఏదైనా ఉన్నా మీరు తెలుసుకొని చేసుకోవచ్చు. సో ఈ 2025లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే నేను ఇయర్ వైజ్ మొత్తం చెప్తున్నాను, మళ్ళీ తర్వాత మనం మంత్లీ వైజ్ కూడా తెలుసుకుందాం, నెల నెలకు తెలుసుకుందాం. కాకపోతే ఏంటంటే ఇయర్ వైజ్ మొత్తం కూడా నేను ఆరోగ్యపరంగా ఉండాలంటే ఏం చేసుకోవాలి గురుగారు, ఆర్థిక పరంగా ఉండాలంటే ఏం చేయాలి, అలాగే ఒకవేళ నేను వ్యాపారం చేస్తున్నాను, ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, విదేశీయానము, అలాగే వివాహం, ఈ పర్టికులర్ ఈ 7 టాపిక్స్ మీద మనం మాట్లాడదాం. ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఏం చేసుకోవాలనేది. ఇంకా కొన్ని ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, చాలామందికి ఏమవుతుంది ఇప్పుడు ఫ్యాటీ లివర్ రావటము, లేదంటే లివర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ రావటము, లేదంటే లివర్ సంబంధించిన ఏదో ఒక ఇబ్బంది అనేది వస్తుంది. అది మీరు జాతకాన్ని ఒకసారి ఏంటంటే D9 చార్ట్లో బుధుడి యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు చెక్ చేయాల్సి వస్తుంది, D9 చార్ట్. అలాగే ఒకవేళ ఇతను రికవర్ అవుతాడా లేదా, D4 చార్ట్లో 4th హౌస్లో ఎలాంటి ప్లానెట్ ఉంది, ఎందుకంటే ఈయన క్యూర్ అవుతాడా లేదా అది కూడా చూడాలి కదా, ఎలా ఈయన రికవర్ అవ్వగలుగుతాడా లేదా లైఫ్ టైం మెడిసిన్స్ వాడుతూ ఉండాలనేది తెలుసుకోవాలి. సో అది ఎప్పుడు మనం అనలైజ్ చేయగలుగుతాం, గోచారితే చేయలేం. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే దాని ప్రకారంగా అనలైజేషన్ చేసి మనకు ఎలా ఉంటుంది. ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్ వస్తారు, ఇండస్ట్రీస్ వస్తారు, గురుగారు ఈ సంవత్సరం మరి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో వాళ్ళకు కూడా టోటల్ ఒక గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఏదన్నా ఒక వస్తువులు కూడా వాళ్ళకి మన రక్షణగా ఉండాలి అంటే వాళ్ళకి బంధనం చేసి మనం ఇవ్వటం జరుగుతుంది. మనం 2 రకాలుగా హోమాలు జరిపిస్తాము, దక్షిణాచారం, వామాచారం రెండిట్లో చేస్తాము. సంకల్పం నేను తీసుకుంటాను, నేనేమి అక్కడ హోమం చెయ్యను. ఇప్పుడు ఎట్లా అంటే ఒక సినిమాకి డైరెక్టర్ పని చేస్తే ఒక కెమెరామ్యాన్, ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇట్లా ఎట్లా ఉంటారో అక్కడ మెయిన్ పిల్లరు నేను కూర్చుంటాను, సంకల్పం తీసుకొని అందరిది చేపీయటం. మన సోదరులు, మన మిత్రులు బ్రాహ్మణ్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా హోమాలు ఎంతోమంది పొలిటీషియన్స్ కావచ్చు, ఇండస్ట్రీ వాళ్ళకి కానీ మనం చేయించాం. కానీ బయట వీడియోస్ పెట్టాం, ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా నేను ఏ రోజు వాళ్ళు చెప్తాను కానీ నేను వద్దని చెప్తా. కాన్సెప్ట్ ఉంటే వాళ్ళు పబ్లిక్ నా దగ్గరికి వస్తారు, మీరేం రికమెండ్ చేయనక్కర్లేదు, మీకు బాగా అనిపిస్తే మీరు నలుగురు చెప్పండి. సో ఇది ఒక స్టార్టింగ్. మీకు డీటెయిల్ అమిత్ రాజ్ గురించి తెలియాలి అంటే మీరు యూట్యూబ్లో కూడా కొట్టి చూడొచ్చు. ఇంకా మన దాదాపు 1600 వీడియోలు ఉన్నాయి మీకు యూట్యూబ్లో ఉన్నాయి. అగ్నేష్ అమిత్ రాజ్ గురూజీ అని కొడితే వచ్చేస్తాయి మీకు. సో ఇక్కడ మనం ఈరోజు తెలుసుకోబోయేది ఏంటిదంటే మేషరాశి వారికి 2025లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యపరంగా బాగుండాలి. ఓకే, 2025 మేషరాశి వారికి 1 వాహనం జాగ్రత్త. బండి ఒకవేళ 2 వీలర్ ఏదైనా కొంటున్నారు అంటే 1-2 సార్లు ఆలోచించండి, మంచి సజెషన్ తీసుకోండి. నెంబర్స్ కూడా ఏమవుతుందంటే చాలామంది ఆ 4 డిజిట్సే కంబైన్ చేసుకొని చూస్తారు, కానీ న్యూమరాలజికల్గా ఏంటంటే టోటల్ మనది ఏపీ డీజీ సంథింగ్ ఏది వచ్చినా సరే కానీ టోటల్ క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు మీ లక్కీ నెంబర్ ఏంటిది అని తెలుసుకోండి. సో ఆరోగ్యపరంగా మేము ఎట్లా ఓకే ఆరోగ్యపరంగా ఉండాలి నిత్యం కూడా. మేషరాశి వారు మీకు నిత్యం కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండొద్దు. అలాగే మనం ఇంట్లో వాళ్ళకి కావచ్చు, నాకు కావచ్చు, మీ మేషరాశి వాళ్ళు ఎంతమంది ఉన్న ఇంట్లో ఈ రెమెడీస్ అనేవి చేయొచ్చు ఆరోగ్యపరంగా. నిత్యం కూడా ఏం చేయండి అంటే 1 ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కుదిరినప్పుడల్లా ఏదైనా ఒక ప్రాంతానికి ట్రావెల్ చేయడానికి ప్రయత్నించండి. అది వెహికల్ అయినా పర్లేదు, లేదంటేనేమో బై రోడ్ ప్రయాణించడానికి ప్రయత్నించండి. అంటే ట్రైన్ కానీ మీ సొంత వెహికల్లో కానీ ట్రావెల్ చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా పుణ్యక్షేత్రాలకు తిరుపతి వెళ్ళండి, శ్రీశైలం వెళ్ళండి, భద్రాచలం వెళ్ళండి, ఎక్కడికైనా ట్రావెల్ చేయండి. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, కేతు కానీ నీవు ట్రావెలింగ్ చేయటం వల్ల నీకు కేతు స్ట్రాంగ్ అవుతాడు. కేతు స్ట్రాంగ్ అయ్యాడా ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి దరిదాపులు రానివ్వడు. ఎందుకంటే దీర్ఘకాల వ్యాధులు ఇచ్చేది కూడా కేతు రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే
కేతువు ఎప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ ఇస్తాడు, బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, L1 L3 డిస్క్ ఇష్యూస్ ఇస్తాడు, అలాగే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ఇస్తాడు. ఇవన్నీ కూడా మనకు ఉండొద్దు అంటే ప్రతినిత్యం కొంచెం ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా సరే కానీ అక్కడ ఈవెన్ మనం తిరుపతి వెళ్ళాం, అక్కడ మంకీస్కి ఫీడ్ చేయండి, కొబ్బరి బెల్లం తీసుకుని వెళ్ళండి, అక్కడ ఫీడ్ చేయండి, లేదా యాదగిరిగుట్ట వెళ్ళాం అక్కడ ఫీడ్ చేయండి. అక్కడ పక్షులకు కానీ అక్కడ ఉన్న వానరులకు కానీ మీరు ఏదైనా సరే కానీ ఫీడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది నిత్యం కూడా మనం ఈ సంవత్సరం మీకు కుదిరినప్పుడల్లా మేషరాశి వారు ఆరోగ్యం కోసం చేసుకుంటూ ఉండండి. మరి ఆర్థికంగా డబ్బు నిలబడటానికి ఏం చేయాలి గురుగారు అనుకుంటే, నిత్యం కూడా మీరే మీ నియర్ బై టెంపుల్ ఎక్కడ ఏ టెంపుల్ ఉన్నా సరే కానీ కాలినడకన దగ్గరలో, ఇప్పుడు నాకు ఇక్కడ శివాలయం దగ్గర ఉంది, సో కాలినడకన మీరు టెంపుల్కి వెళ్ళండి. డబ్బులు ఆదా కావాలనుకుంటే మీరేం చేయండి అంటే ప్రతి మంగళవారం అయినా సరే కానీ శనివారం అయినా సరే కానీ ఏదైనా దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నా, శివాలయం ఉన్నా, ఏది ఉన్నా సరే కానీ ఆ టెంపుల్కి వెళ్ళండి. ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే మీతో పాటు ఏదైనా సరే కానీ పులిహోర లేదా నానబెట్టిన శనగలు తీసుకెళ్ళండి, ఒక చిన్న బెల్లం ముక్క తీసుకెళ్ళి మనం అక్కడ ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఎక్కడైతే ఇది ఏ దేవుడైనా పర్లేదు కానీ కాలినడక వెళ్ళటానికి ప్రయత్నించండి. ఎందుకంటే బండి మీద కాకుండా కాలినడక మీద వెళ్ళటానికి ప్రయత్నించండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఆ పులిహోర వచ్చి నానబెట్టిన శనగలు అక్కడ నైవేద్యం పెట్టండి. అక్కడ మీకు ఒకవేళ శివాలయం అయిందనుకోండి, కొబ్బరికాయ ఏదో కొడతారు కదా, కొబ్బరికాయ బలి ఇవ్వాలి ఖచ్చితంగా. అంటే కొబ్బరికాయ బలి అంటాం మనం. కొబ్బరికాయ కొట్టడం వల్ల ఏమవుతుందంటే రాహు శాంతిస్తాడు. అది చూస్తారు కదా మనం, జుట్టు ఇట్లా కొబ్బరికాయ పైన జుట్టులాగా ఉంటుంది. సో మనం కొబ్బరికాయని ఎప్పుడైతే గుళ్ళో కొట్టి ఆ కొబ్బరికాయ ఆ బెల్లం అనేది ఎక్కడైనా సరే బిల్వ చెట్టు కానీ రావి చెట్టు కానీ ఎక్కడైనా సరే కానీ ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని తినడానికి ప్రయత్నం చేయండి. ఇది చేయటం వల్ల కూడా ఇంట్లో వచ్చిన డబ్బు నిలబడటానికి పూర్తి అవకాశం ఉంటుంది. ఇది నిత్యం కూడా చేస్తుండాలి. ఎందుకంటే మన ఆలోచన ఇప్పుడు నేను ఖర్చు పెట్టాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, స్టార్ట్ అవుతుంది నెగిటివ్గా. అంటే ఉన్న పైసలలో కాకుండా ఇంకో 10 రూపాయలు అప్పు చేసి నేను ఇప్పుడు నా దగ్గర 50,000 ఉన్నాయి, 50,000 కట్టేసి నేను డౌన్ పేమెంట్ కట్టి నేను ఐఫోన్ తీసుకుంటా అంటే అంత అవసరం లేదు కదా. ఐఫోనే వాడాలని ఏముంది, మనం ఏదైనా 50,000 మంచి ఫోనే తీసుకోవచ్చు. కానీ ఆ అత్యాశను పెట్టేది ఏంటంటే రావు. కాబట్టి కంట్రోల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నేను వ్యాపారం చేస్తున్నాను గురుగారు అంటే నిత్యం కూడా నీకు పూజా సామాగ్రిలో ఎక్కడైనా సరే కానీ సప్తధాన్యాలు దొరికితే, లేదంటే నువ్వు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సప్తధాన్యాలు దొరికాయా అవి పక్షులకు వేయటం మొదలుపెట్టు. ఎక్కడైనా సరే కానీ గుళ్ళో అన్నదానం, గుళ్ళో పర్టికులర్ బయట అనట్లేదు, గుళ్ళో ఎక్కడైనా అన్నదానం జరుగుతుంది అంటే ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా ఎర్రపప్పు అనేది కొంచెం 1 కేజీయో లేదనుకుంటే ఒక 2 కేజీలో నీ ఇష్ట ప్రకారంగా అక్కడ ఇస్తూ ఉండు టెంపుల్లో ఎర్రపప్పు, ఎవరికైతే వ్యాపారం ఉందో. అలాగే ఎవరైతే ప్రైవేట్ జాబ్ ఉందో వాళ్ళు ప్రతినిత్యం కూడా ఇంట్లో ఫస్ట్ చపాతీ కానీ కొంచెం అన్నం కానీ పక్షులకు కానీ స్ట్రీట్ డాగ్స్ కానీ పెట్టిన తర్వాత మీరు తినడానికి ప్రయత్నం చేయండి, ఎవరికైతే ప్రైవేట్ జాబ్ ఉందో. అలాగే ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఉన్నారో వాళ్ళు నిత్యం కూడా మీరు ఏం చేయండి అంటే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ రావి చెట్టు దగ్గర ప్రతి గురువారము శనివారం రోజు మీకు కుదిరినప్పుడల్లా ఈ సంవత్సరం మొత్తంలో కూడా గురు శనివారాలలో రావి చెట్టు దగ్గర దీపం పెట్టగలుగుతాయి. నెలకు ఒకసారి పెడతావా పెట్టు, నో ఇష్యూ. ఎక్కడైతే నీకు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్లో ఇష్యూస్ రావద్దు అనుకున్నప్పుడు గురువారం కానీ శనివారం కానీ అక్కడ దీపం పెట్టి, నెయ్యితో దీపం పెట్టి నీ ఇష్టంగా ఏదైతే తింటావో ఆ యొక్క ప్రసాదం అనేది అక్కడ నైవేద్యం పెట్టు. ఇది మనకి ఎవరికైతే ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి. అలాగే ఎవరైతే విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నారో ప్రతినిత్యం కూడా నీళ్ళల్లో షుగర్ వేసి ఆ నీళ్ళతోటి శివయ్యకి అభిషేకం చేయటం మొదలుపెట్టు. నీ విదేశీయానం అవకాశాలు కూడా పూర్తిగా ఈ సంవత్సరం పెరుగుతాయి. అలాగే ఎవరైతే వివాహం గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో మేషరాశి వారు, ఈ సంవత్సరం నాకు ఎట్టి పరిస్థితుల్లో జరగాలి గురుగారు అనుకుంటే ఈ సంవత్సరం మీరు ఏం చేయండి అంటే ప్రతినిత్యం కూడా ఎక్కడైతే రావి చెట్టు నిమ్మ చెట్టు 2 కలిసి ఉన్నాయో అక్కడ మీరు నెలలో ఒక్కసారి బుధవారం రోజు దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి. అక్కడ ఏదైనా సరే కానీ మీ ఇష్ట ప్రకారంగా తీపి పదార్థం అక్కడ పెట్టేసేయండి. ఈ యొక్క రెమెడీస్ అనేది జనరల్గా ఇంకా డెప్త్ ఉంటాయి. అవి ఏంటంటే ఇంకా మనకు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా మనం ఒకసారి అనలైజ్ చేసినప్పుడు ఇంకా డెప్త్గా మనము ఇంకా బెస్ట్ రెమెడీస్ ఇన్స్టెంట్గా రిజల్ట్ ఉండేటివి కూడా మనం చెప్పగలుగుతాం. కాబట్టి మేషరాశి వారు ఈ సంవత్సరం మొత్తం మీకు కుదిరినప్పుడల్లా ఈ రెమెడీస్ చేసుకుంటుండండి. అన్ని రకాలుగా మీకు బ్రహ్మాండమైన ఫలితాలనే మనకి స్టెప్ బై స్టెప్ మనకు తెలుస్తాయి. కాబట్టి
ఈ పరిహారాలు 2025లో చేసి మేషరాశి వారి మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. నమస్కారం అండి, నేను అగ్నేష్ అమిత్రాజ్. సో ఈరోజు మనం చిన్న ఒక మంచి శుభాకాంక్షలు తెలపటానికి, అలాగే ఒక చిన్న రెమెడీ చెప్పటానికంటే అక్కినేని ఫ్యామిలీ గారు, అంటే అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి, ఎందుకంటే అందరు బాగుండాలి. నాగార్జున గారు కూడా మంచి ప్రొడ్యూసరు, ఆయన హీరో, ఆయన ఇంకా బాగుండాలి, హెల్త్ బాగుండాలి, ఇంకా బిగ్ బాస్ లాంటి ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే మొన్న కూడా జరిగింది, నాగ చైతన్య గారికి కావచ్చు, అలాగే శోభిత గారు కావచ్చు, శుభాకాంక్షలు. మ్యారిటల్ లైఫ్ చాలా బాగుండాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే మనము నాగార్జున గారు పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ, ఎందుకంటే ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ గారిని అయితే చూస్తారు, మీ మూవీస్లలో కానీ ఆయన మీకు చాలా మంచి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన్నే చూడండి, ఆయన కూడా ఒక సమయంలో అప్పుల పాలైపోయినప్పుడు ఈ రత్నశాస్త్రాన్ని ఆశ్రయించారు వాళ్ళు. అలాగే వాళ్ళు చేసే పూజలు కూడా చేశారు, మంచి ఫలితాన్ని పొందారు. అంటే మనం బ్లైండ్ ఏవే నమ్ముకొని వెళ్ళాలి, జాతకాలు నమ్మాలి అది అని కాదు, మనం కూడా కష్టపడాలి. మీరు కూడా ఇంత బ్రహ్మాండంగా కష్టపడ్డారు. నాగ చైతన్య గారు కావచ్చు, అఖిల్ గారు కావచ్చు, ప్రయత్నిస్తున్నారు. ఇంకా మంచి నాన్న పేరు ఇంకా మంచిగా మనం, మీరు నాగేశ్వరరావు గారు మీరు ఎట్లా చేశారో వాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో తప్పకుండా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా మనకి ఇంట్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందంటే కేతు మన పునాదులు కదులుతున్నాయి. ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, మన మీద ఎలిగేషన్స్ రావటం, ఇంట్లో ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగటం, అట్లాంటిది జరుగుతున్నాయి అంటే ఎక్కడో మనకి జాతకం, అంటే మీ జాతకాలు నమ్మినా నమ్మకపోయినా కానీ నేను కర్మ సిద్ధాంతం చెప్తున్నాను. కేతు ఎక్కడైతే దెబ్బతిన్నాడో, కేతు దెబ్బతింటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతాయి. సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదన్నా మీరు పూజలు పునస్కారాలు మీరు చేస్తారని అయితే నాకు తెలియదు పెద్దగా, ఒకవేళ చేసినా చేయకపోయినా కానీ నేను ఒక చిన్న రెమెడీ చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి, వాళ్ళ యొక్క కెరియర్ బాగుండాలి, మంచిగా వాళ్ళ లైఫ్లో ఇంకా వాళ్ళు మంచి గ్రోత్కి వెళ్ళాలి. సో అక్కడేంటంటే మనం నిత్యం కూడా, ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు. ఆయన ఎప్పటిదాకా మనకి అన్స్టాపబుల్లో చెప్పేంత వరకు తెలియదు ఆయన ఎంతమందికి పాపం హార్ట్ ఆపరేషన్ చేయించారనేది. ఆయన బయట పెట్టలేదు ఎప్పుడు కానీ. కాబట్టి అది చాలా ఎక్సలెంట్. అది పిల్లలకి అఖండమైన ఆయుష్ ఇస్తుంది. అలాగే పేరు ప్రఖ్యాత, ఇంకా ఘట్టంనేని ఆ ఇంటి పేరు, ఇంకా వంశం పేరు బ్రహ్మాండంగా తీసుకెళ్తారు. అలాగే మనకు హార్ట్ రిలేటెడ్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో రవి బలం కూడా పెరుగుతుంది, రవి బలం పెరుగుతుంది, అటు గురుబలం పెరుగుతుంది. సో మహేష్ బాబు గారు కూడా మంచి నెక్స్ట్ రాజమౌళి గారితో అంటేనే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి రెమెడీస్ ఉన్నాయి సార్ ఇవి. అయితే మీరేం చేయండి అంటే, నా సజెషన్ ఏంటంటే, మీరు ఏదైనా సరే కానీ బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ మీరు చేయించగలిగితే నెక్స్ట్ జనరేషన్స్కి అందరికీ కూడా మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఇట్లాంటి ఎలిగేషన్స్ కానీ మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు రావటం లాంటివి ఉండవు సార్. అది నా చిన్న సజెషన్. ఎందుకంటే బాగుండాలి, అందరు బాగుండాలి, అందరు ఫ్యామిలీ వాళ్ళు కూడా మ్యారిటల్ లైఫ్ బాగుండాలి, ఫైనాన్షియల్గా బాగుండాలి, హెల్త్ బాగుండాలి. అలాగే వాళ్ళు ఇంకా మంచి బిజినెస్లో ఇంకా మంచి గ్రోత్ రావాలి. అఖిల్ గారికి కూడా మంచి ఇంకా నెక్స్ట్ మ్యారేజ్కి ఉన్నారు కాబట్టి మీరు బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది అన్నపూర్ణ స్టూడియోస్లోనో సంథింగ్ వాళ్ళకి ఏదైనా ఫీడ్ చేయడానికి ఒక సెంటర్ లాంటిది, లేదా వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ బర్డ్స్కి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చే లాంటిది ఏదైనా ఫెసిలిటీ మీరు ఆర్గనైజ్ చేయగలిగితే తప్పకుండా చాలా అద్భుతంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇది మీ ఫ్యామిలీ బాగుండాలి, అందరు కష్టపడుతున్నారు కానీ ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి పాపం అంటే నేను ఆలోచించాను. అంటే నేను ఎవరు జాతకాలు చూడను, జస్ట్ నాకు అనిపించింది, నా తండ్రి ఎందుకో చెప్పాలి అనిపించింది కాబట్టి మంచిగా నాగ చైతన్య గారు, శోభిత గారు కూడా మంచిగా ఇంకా బాగుండాలి, ఇంకా వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుండాలి, వాళ్ళ బిజినెస్లో ఎదగాలి, పిల్లలు మంచిగా సంతానం కలగాలి అన్నప్పుడు నా సజెషన్ ఇది. ఇట్లాంటిది ఏదన్నా బర్డ్స్కి ఏదన్నా ఫీడ్ కానీ ట్రీట్మెంట్ ఇవ్వటానికి కానీ ప్రయత్నం చేయండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు, ఇది మీరు ఒక పాజిటివ్ వేలో తీసుకోండి. ఇప్పుడు అనంతమ్మని గారు చూడండి, అక్కడ వాళ్ళ సొంత ఊర్లోనే ఆయన ఇప్పుడు కేరళ నుంచి ఒక ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి అక్కడ ఫీడ్ చేస్తున్నారు. సో ఎలిఫెంట్స్ని కేర్ తీసుకొని వాళ్ళకి మెడికల్ పరంగా, ఫుడ్ పరంగా ఒక ఇంట్లో వ్యక్తికి పెట్టినట్టు మంచి జ్యూసెస్,
వాళ్ళకి కిచిడి వండిపిస్తున్నారు. మీరు చూసారు కదా, మనకు యూట్యూబ్లో కూడా పెట్టారు. అంటే ఇది రిజల్ట్ ఎక్కడ మనకు వస్తుంది, అది వాళ్ళకి సేవ చేయటం వల్ల, ఏనుగుకి పర్టికులర్ సేవ చేయటం వల్ల ఏంటంటే రాహు పాజిటివ్లోకి వచ్చాడా, లంగ్స్ రిలేటెడ్, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదున్నా సరే కానీ క్లియర్ చేస్తాడు సార్. ఆయన అక్కడ రెమెడీ చేస్తుండు, సేవ చేస్తున్నారు, మళ్ళీ అందులో పరిహారం కూడా వస్తుంది సార్. మనం అందరం అనుకుంటాం చలో అనంతమ్మ అని బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు, అది ఎవరో చెప్పారు రెమెడీ. ఇన్ని రోజుల నుంచి చెయ్యండి, ఇప్పుడు మ్యారేజ్ టైంలో ఎందుకు చేశారు ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకనే అక్కినేని ఫ్యామిలీ అంటే చిన్న విషయం కాదు. ఇక్కడ టాలీవుడ్లో మనకు కూడా ఒక బ్రాండ్, చాలా పెద్ద ఫ్యామిలీ మనది. కాబట్టి మీరు బాగుండాలి, అక్కినేని ఫ్యామిలీ అందరూ బాగుండాలి. అది సుమంత్ గారు కావచ్చు, మీరు కావచ్చు, ఇంకా సుశాంత్ గారు కావచ్చు, ఎవరైనా అందరూ బాగుండాలి. సో మీరు ఏదైనా ఆర్గనైజ్ అట్లా బర్డ్స్కి ఏదైనా ఫీడింగ్ ట్రీట్మెంట్ లాంటిది ఏమన్నా చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ మనం ఒక సేఫ్ జోన్లో వాళ్ళకి తీసుకోవడం వల్ల అవుతాం. ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ నుంచి ఇంకా వస్తారు. కాబట్టి నా యొక్క చిన్న సజెషన్ ఇది. నేను ఎవరి జాతకాలు నేను చూడలేదు, కానీ జస్ట్ ఫ్యామిలీకి నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి సడన్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి నాకు అనిపించింది అక్కినేని ఫ్యామిలీ అందరికి కూడా ఇది ఒక సజెషన్ ఇవ్వాలనిపించింది. కాబట్టి నేను సైంటిఫిక్ కూడా చెప్పాను, చూడండి ఎంతోమంది చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అవి రెమెడీస్ ఉన్నాయి, సర్వీస్తో పాటు, సోషల్ సర్వీస్తో పాటు దాంట్లో సీక్రెట్ రెమెడీ కూడా ఉంది. అది మనకు తెలియదు. ఇప్పుడు సోను సూద్ గారు చూడండి, కరోనా టైంలో ఎంతోమందికి ఆయన ట్రావెలింగ్లో హెల్ప్ చేశారు. అది బై బస్ కావచ్చు, బై ట్రైన్ కావచ్చు, బై ఎయిర్ కావచ్చు. ఎవరికి చేస్తారు? ఆయన పేదవాళ్ళకి సేవ చేస్తారు. ఆయన జన్మజాతకంలో D10 చార్ట్లో మీరు చూసినట్టయితే ఆయనకి శని గురు బలం లేదు. D10 చార్ట్లో, నేను లగ్నంలో మాట్లాడట్లే. అక్కడ ఏమైంది, ఎవరో ఆస్ట్రాలజర్ చెప్పారు, అరే నువ్వు డైరెక్ట్ గ్రహాలకు చేయటం కన్నా వీళ్ళకి చేయరు బాబు, వీళ్ళకి చేసినట్టయితే ఆటోమేటిక్ గురువు, శని, కేతు ముగ్గురు బాగుపడతారు. అందుకని ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతి వచ్చింది, ఒక దేవుడిలాగా కొలిశారు. అది రెమెడీయే, కానీ మనకేమనిపించింది, సర్వీస్ చేసేమనిపించింది. అలాగే ప్రతి రతన్ టాటా గారు డబ్బులు ఇవ్వటం, ముఖేష్ అంబానీ గారు మెడికల్ పరంగా హెల్ప్ చేయటం, ఇవన్నీ కూడా రెమెడీసే సార్. ఇవి కాకపోతే వాళ్ళు బయటికి చెప్పరు, మనం ఏమనుకుంటే సర్వీస్ చేసాం అనుకుంటాం. కాబట్టి నా సజెషన్ అక్కినేని ఫ్యామిలీ అందరికీ కూడా, నాగార్జున గారికి ఇంటికి ఇప్పుడు ఆయనే పెద్ద కాబట్టి ఈ ఫెసిలిటీ ఒక్కటి అరేంజ్ చేయండి సార్. మీరు యూనివర్స్కి ఇస్తున్నారు, వాళ్ళకి సర్వీస్ చేయటం వల్ల మీ నెక్స్ట్ జనరేషన్స్ ఎంత బాగుంటాయి, ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆరోగ్యంగా, వైవాహిక జీవితంలో కానీ, ఆర్థికంగా కానీ అన్నిట్లోనూ సెటిల్మెంట్ వస్తుంది సార్. మీరు ఇది ఒక రెమెడీ ఫాలో అవ్వగలిగితే చాలా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్ అండి. సర్వేజన సుఖం బాగుంటుంది.